ఓపికతో ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి, నమ్మకంతో ప్రార్థన చేయండి, ఎదురు చూస్తా ప్రార్థన చేయండి. దేవుడు ఇస్తాడని నమ్మకంతో ముందే నమ్మి ప్రార్థన చేయండి. మీరు నమ్మిన ఎడల మీరు అడుగు వాటిని అన్నిటిని దేవుడు ఇస్తాడని మీరు నమ్మితే అవి మీకు దొరుకును అని అన్నాడు. ఎక్కడ? మార్కు సువార్త 11వ అధ్యాయం 23, 24, 25 వచనాల్లో కంటిన్యూ చేస్తే మీరు అడిగే ప్రతిదీ దేవుడు మీకు ఇస్తాడండి. విశ్వాసంతో ప్రార్థన చేయండి. అద్భుతాలు చూస్తారు మీ జీవితంలో, గొప్ప కార్యాలు చూస్తారు మీ జీవితంలో. దేవుడు అట్టి అద్భుతాలు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించును గాక. జరగాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుని కృప సమృద్ధిగా మీతో ఉండును గాక. ఆయన కృప ఐశ్వర్యము మీ అవసరాలన్నిటినీ తీర్చును గాక. కృప, మహాకృప కలిగినటువంటి వాడు దేవుడు. హల్లెలూయా. కృపైశ్వర్యం కలిగిన వాడని మనం చెప్పుకుంటాం. ప్రార్థన చేసే ప్రతి వారి ప్రార్థన వింటాడు. మీ ప్రార్థన